అందరికీ నమస్కారం అండి. ఇందులో 'కన్నొదిలి' అనే ఒక పాట రిలీజ్ అయింది. మంచి బజ్ వస్తుంది. 3 మిలియన్స్ రీచ్ అయిందండి. ఆ పాటతో పాటు 'గుండె గుడిలో' నెక్స్ట్ రిలీజ్ అవ్వబోతుంది. ఇందులో 2 పాటలు రాశాను. 2 పాటలు రాసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అనిల్ సార్కి, నాని అన్నకి, భీమ్స్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నాకు అల్లర్నర్ సార్తో ఒక చిన్న జ్ఞాపకం ఏంటంటే, నేను సుడిగాడు సెకండ్ షో సత్యం థియేటర్లో చూసి నైట్ అంతా నవ్వుకొని పడుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి నాకు. సో అలాంటి వైబ్, అలాంటి హిట్ ఇది ఈ సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దేవ్ గారు. అలాగే కాస్ట్యూమ్ డిజైన్, ఈ సినిమాకి వచ్చేసిన కాస్ట్యూమ్ డిజైన్ మహి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hi everyone. Thank you so much Anil sir and Kamakshi. So that's it. Sir, producer sir, thank you. That's it. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా చూపించారు అల్లరి నరేష్ గారిని. మా వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని. థ్యాంక్ యూ సో మచ్ మహి గారు. అలాగే రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. ఇక్కడ నా ట్రైలర్ లాంచ్ అవడం సెకండ్ టైం. ఫస్ట్ పొలిమేర 2 వేసాము, ఇప్పుడు 12 రైల్వే కాలనీ బ్లాక్ బస్టర్ లోడింగ్ డెఫినెట్లీ కన్ఫర్మ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అనిల్ గారు. తనతో నేను పొలిమేర 2 వర్క్ చేశాను. దీనికి ఈజ్ ఏ షో రన్నర్ అండ్ స్క్రీన్ టైమ్ స్టోరీ ఎవ్రీథింగ్. అండ్ కామాక్షి గారు కూడా పొలిమేర 2లో వేశారు. ఈ కాంబోలో మళ్ళీ ఇంకో హిట్ వస్తుంది. అండ్ స్పెషల్లీ సార్ నరేష్ గారు, రియల్లీ థ్యాంక్ యూ సార్. నేను అలా కూర్చొని మిమ్మల్ని ఇక్కడ చూశాను, ఈరోజు మీ పక్కన ఉంటున్నాను. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్స్ఫుల్ టు గాడ్. అండ్ గమ్య మూవీకి నేను పెద్ద ఫ్యాన్ సార్కి. ఆ తర్వాత చిత్తూరు గారు స్కంద మూవీ యూటర్న్ చేసేప్పుడు అనుకున్నా అండి. ఆ తర్వాత స్కంద ఎవరు అంటే మళ్ళీ సేమ్ బ్యానర్ తెలిసింది. ఈ బ్యానర్లో వర్క్ చేయాలనుకున్నాను. ఇవన్నీ అలా కలిసి వచ్చాయి. ఆడియన్స్ మీరు ఖచ్చితంగా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తారని గట్ ఫీల్తో ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమేష్ గారు. అలాగే మర్చిపోయాను, సారీ. భీమ్స్ అన్నతో నా సెకండ్ ఫిలిం రజాకార్ చేసా. భీమ్స్ అన్నతో అన్న గట్టి గీయాలి, నా పని అయిపోయింది, నీదే ఉంది లోడింగ్, రైట్. యాక్టర్ మధుమణి గారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. త్రిబుల్ ప్రొడక్షన్స్లో ఇది నాది 2వ సినిమా. చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత చాలా కొత్తగా కనిపించానని మీరే అంటారు. ఇంత మంచి క్యారెక్టర్ అవకాశం ఇచ్చిన శ్రీను గారికి, డైరెక్టర్ అనిల్ గారికి, నాని బాబుకి, అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన డిఓపి రమేష్ గారికి థ్యాంక్ యూ చెప్తూ, అల్లరి నరేష్ గారితో నేను ఫస్ట్ నాసామిరంగా స్క్రీన్ షేర్ చేయటం, తర్వాత ఈ పిక్చర్ ఫుల్ లెంత్ స్క్రీన్ షేరింగ్ జరిగింది. కామాక్షి గారితో ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను. ఈ టీం అందరితో పనిచేయటం అనేది చాలా ఎనర్జీ అండి. ఎందుకంటే ప్రతిరోజు చేస్తున్న ప్రతి సీన్ కూడా ఒక కిక్ ఇచ్చింది. ఈ సినిమా చూస్తే మీకు డబుల్ కిక్ ఇస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మ్యూజిక్తో ఆల్రెడీ మీకు కిక్ ఇచ్చేశారు భీమ్ గారు. ఇంకా ఆర్ఆర్తో సినిమా మొత్తం చూసిన తర్వాత మీరు ఫుల్గా పండుగ చేసుకుంటారని నమ్మకంతో థ్యాంక్ యూ. ఈ సినిమాని సపోర్ట్ చేయండి. పొలిమేర 2 ఎంత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చారో దానికన్నా డబుల్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఈ సినిమాలో ఉంటుంది. నన్ను కూడా కొత్తగా ప్రజెంట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ ఈ టీం అందరికీ. థ్యాంక్ యూ కామాక్షి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ శ్రీను సార్, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మధుమణి గారు. అండ్ ఇప్పుడు యాక్టర్ జీవన్ గారు మాట్లాడతారు. ఇంట్రో అక్కర్లేదండి, రెస్పాన్సే ఇంట్రో అనమాట మీకు. మా చోటా విలన్. Okay, English only. First of all, thank you so much to the media మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఇక్కడికి వచ్చిన నా అభిమానులకి, మేమ్ పేజెస్కి, అండ్ నా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి కూడా అందరికీ చాలా సంతోషం అండి. ట్రైలర్ లాంచ్ అయింది ఈరోజు. అండ్ ఇప్పుడు దాకా మీరు నన్ను చాలా సినిమాల్లో, చాలా క్యారెక్టర్స్లో వెరైటీగా చూశారు. యాక్చువల్గా నాలో ఇంకో యాంగిల్ కనిపెట్టింది అనిల్ విశ్వనాథ్ గారు, డైరెక్టర్ గారు, అండ్ నాని కాసర్గడ్డ గారు డైరెక్టర్, ఆయన కూడా డైరెక్టర్. కానీ సో వీళ్ళిద్దరు నన్ను చూసి ఒక రఫ్ యాంగిల్ చూద్దాం రా అని చెప్పి ట్రై చేశారు. చాలా బాగా ఎలివేషన్ అన్నీ ఇచ్చారు, మీరు చూడాలి అన్నీ. ఈ
ఉన్నది మర్చిపోతారా అంటే మళ్ళీ నువ్వు ఒకడు. అంటే మీరు కమిట్ అయ్యారు కదా ఇంగ్లీష్ అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. కమిట్ అయితే అమ్మాయితో కమిట్ అయితే కానీ ఇంగ్లీష్ ఎందుకు? సో ఏ ఆగరా బై ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్. నా రిక్వెస్ట్. అరే నీది గుండు నాది గుండు చంపుతాను. సో పొలిమేర 1 చూసినప్పుడు 2 చూసినప్పుడు నన్ను ఎందుకు తీసుకోలేదు ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు పవన్ గారు అనుకున్నా. అప్పుడు అనిల్ గారు అన్నారంటే వద్దులే జీవన్కి నెక్స్ట్ క్యారెక్టర్ రాశాను రెడీగా, అప్పుడు చేద్దాంలే జీవన్కి అని చెప్పి ఈ సినిమాలో నాకు ఇచ్చారు. అండ్ చాలా సంతోషం. నేను పోలీస్ చేశాను, కామెడీ చేశాను, విలన్ కామెడీ కూడా చేస్తున్నాను. అండ్ ప్యూర్ విలన్గా ఈ సినిమాలో మీకు అంటే విలన్ అని కూడా కాదు, సారీ, ఐఎమ్ సీరియస్ క్యారెక్టర్. సీరియస్ క్యారెక్టర్ అంటే జీవన్ లీక్స్ వచ్చేసినాయి. సో చాలా బాగా చేశానండి. మీరందరూ ఆదరిస్తే ఇంకో సినిమా చేస్తా, లేకపోతే ఇట్లానే మీరు విజిల్ చేస్తారు, నేను ఇక్కడ ఉంటా, అంతే, ఏముండదు. అండ్ నేను మాట్లాడడం చాలా ఉంది, చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి, చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ప్రజెంట్ హీరోయిన్ గారు వెనకాల నుంచి నన్ను చూస్తుంది, అండ్ హీరో గారు చూస్తున్నారు, డైరెక్టర్ గారు అందరు. యాంకర్ అయితే ఫస్ట్ హీరో దరిద్రుడా అంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఓకే, షట్ యువర్ మౌత్ గైస్ అని నేను అనకూడదు, అది తప్పది. ఎందుకంటే మీరందరూ నా కోసం వచ్చారు కాబట్టి ఐ లవ్ యూ బచ్చి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జీవన్ గారు, చాలా ఎంటర్టైనింగ్ స్పీచ్. అండ్ మీరు అన్నట్టుగా విలన్ అని చెప్పేశారు, మేము కూడా చూస్తాం ఎలా ఉండబోతుంది అనేది. ఆయన ఇప్పటికే నా వైపు సీరియస్గా చూస్తున్నారు. ఓకే అండి, చాలు. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మ్యూజికల్ సెన్సేషన్ భీమ్స్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. యా యా అందరు బాగున్నారా? యా యా నేను చాలా బాగున్నాను. బికాస్ మీరందరూ కలిసి చాలా సంవత్సరాల తర్వాత వీడిక్కడ ఉండాలరా, వీడిక్కడ నిలబడి మాట్లాడాలని కోరుకున్నారు కాబట్టి, మీరందరూ కలిసి కట్టుగా ఇక్కడ నిలబెట్టారు కాబట్టి, మీ తరపున ప్రతినిధిగా మాట్లాడడానికి ఒకడు కావాలి కాబట్టి, ఆ ఒక్కడిని నేనైనందుకు, ఆ ఒక్కడు నన్ను ఎంచుకున్నందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడడం అంటే నేరుగా పాటతో మాట్లాడడం, మిమ్మల్ని కలవడం అంటే నేరుగా నా స్నేహితుల్ని కలవడం, మిమ్మల్ని అందరినీ కలవడం అంటే నన్ను నేను తెలుసుకోవడం. మీరు యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కాసేపు అలాగా చిన్న చిన్న చప్పట్లు, చిన్న అల్లర్లు చేశారు కదా, అది పొందడానికి నాకు చాలా టైం పట్టింది. బట్ అది పొందుతూ ఉండడానికి మీరు నాకు చాలా ఎక్కువ టైం ఇస్తున్నారు. సో మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను, ధన్యవాదాలు చెప్తూనే ఉంటాను. మెయిన్గా మీకు ఒక విషయం చెప్పాలి, మళ్ళీ మాట్లాడతాను, గట్టిగా చాలా విషయాలు మాట్లాడతాను. ఈరోజు 2 విషయాలు చెప్తాను. మీ అందరి ముందు భీమ్స్ అనేవాడు ఒక పాటల రచయితగా ప్రయాణం మొదలుపెట్టి సంగీత దర్శకుడిగా సినిమా రంగంలోకి రావడానికి మొట్టమొదటి కారణం సంగీత దర్శకుడిని చేసిన నా హీరో, మనందరి హీరో అల్లరి నరేష్ సార్. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్లే, వారే వహాలి బెర్రీ ఫోజులే, తోడ తోడ తోడా నన్ను చేసింది నన్నే తుక్కుడా తుక్కుడా తుక్కుడా, ఆడ ఈడ యాడ ఇన్నాళ్ళు తెల్వలేదు దీని జాడా, సర్రా దిల్ లుట్ట గయి, సర్రా ఓ మేరా దిల్ లుట్ట గయి, సర్రా ఓ మేరా దిల్ లుట్ట గయి, సర్రా ఓ మేరా దిల్ లుట్ట గయి. ఈ పాట ఎంతమంది తెలుసు? వి ఆల్ నో ఇట్. నాకు తెలిసి తెలుగు తెలిసిన వాళ్ళలో ఎవరు తెలియని వాళ్ళు ఉండరని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో దాంతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి ఆ సినిమాతోటి నన్ను సక్సెస్ఫుల్గా ముందుకు పంపించారు సార్. దాని తర్వాత కూడా మళ్ళీ అవకాశం రాకపోతే బాబు ఓ రాంబాబు, బాబు హే రాంబాబు, బుర్రా మీసం కిర్రు చెప్పుల నవ్వాబు, దీనికి డాన్స్ చేయని మన అక్కలు చెల్లెళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. మంచోడు మంచోడి వంటే రాంబాబు, నువ్వు మంచం కిందికి దూరినవురా రాంబాబు, అల్లేదు సుల్లేదు అల్లుడి పేరు సోమలింగం,
నలుగురిలో నన్ను అయ్యేవంట బోడి లింగం బాబు ఏ రాంబాబు బాబు ఓ రాంబాబు దమ్మిడి దిమ్మిడి దరువులేసే గరీబు. దాని తర్వాత చాలా సంవత్సరాలు అలా కంటిన్యూ చేస్తూ 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 చివరికి ఏ చెట్టు కిందనైతే ఏ నీడ దగ్గరైతే సీద తీరామో, ఏ చెట్టు కింద అయితే ఆసరా పొందామో, ఆ చెట్టు గాలిని పీల్చి ఇక్కడ ఊపిరి తీసుకున్నామో, తిరిగి ఆ చెట్టు నీడకి చేరి మళ్ళీ కలిసి పనిచేయడానికి ఈ ప్రకృతి కావచ్చు, మీరు కావచ్చు, అందరు సహకరించారు. ఆ సినిమా పేరే 12A రైల్వే కాలనీ. ఈ సినిమాలో లాస్ట్ మొన్న ఒక పాట రిలీజ్ అయింది, తమ్ముడు దేవపవర్ రాశాడు. మీ అందరికి వినిపిస్తా పాట. కన్నొదిలి కలనొదిలి కను పాపే ఉంటుందా, నిన్నొదిలి నే కదిలి కాసేపైన ఉంటానా, నువ్వు పిలిచే పిలుపొదిలి ఎవరేమన్నా వింటానా, నిన్ను గెలిచే దారొదిలి అడుగైనా వేస్తానా, చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే గల్ల పట్టి తొయ్యకే బెట్టు నువ్వు చెయ్యకే విల్ల, వాళ్ళు చూపుతోటి పట్టి పట్టి చూడకే మూతి నట్ట తిప్పకే ఇట్టా నన్ను సంపకే, వాళ్ళు కళ్ళతోటి. కాదు కాదు, ఈయన తుక్కుడు అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది నేను. అంటే హీరో గారు ఉన్నారు అక్కడ, ఇది మన పేరు. ఏ బాధ అంటూ లేని అల్లరోణ్ణే, ఏ బంధం అంటూ లేని ఒంటరోణ్ణే, నాకంటూ నేను తప్ప ఎవరు లేని గుమ్మల్లోకి చెప్పకుండా ఎప్పుడొచ్చి చేరావే, నీ ప్రేమలో నమ్మల్ని పుట్టేశానే, నీ మీదే నేను ప్రాణం పెట్టేశానే, నువ్వంటే వచ్చి నాకే నైతో జంట కట్టి నాకే నేను అంటూ నాకే దొరికానే, ఏడేడు జన్మలనే వెలివేస్తానులే, నిన్ను కలిసే ఈ నిమిషం చాలని అంటాలే, చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే గల్ల పట్టి తొయ్యకే బెట్టు నువ్వు చెయ్యకే పిల్ల, వాళ్ళు చూపుతోటి పట్టి పట్టి చూడకే మూది నట్ట తిప్పకే ఇట్టా నన్ను సంపకే. థ్యాంక్ యూ. వీడు చూడ్డానికే మామూలుగా ఉంటాడు, చాలా విషయం ఉన్నాడు. ఇందాక డైరెక్టర్ గారు అదే అన్నారు నాతోటి, ఎక్కడ పట్టుకొచ్చావా ఇతన్ని అని. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ తమ్ముడు. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా చేద్దాం ముందు ముందు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్, నానిగారు. ఎందుకంటే ఈ సినిమా నేను చేయడానికి కథ విన్నాను, ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు అనిపించింది నాకు, ఇది నేను చేయకపోతే చాలా మిస్ అయిపోతానేమో అనిపిస్తుంది గురువుగారు ఈ సినిమా కథ విన్నాక అని. ఈ సినిమాలో వాట్ నెక్స్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎవరు రాబోతున్నారు, ఏం జరగబోతుంది, ఎవరు రాబోతున్నారు, చివరి దాకా నా జడ్జిమెంట్ కాకపోవచ్చు. ఐ హోప్ ఈ సినిమాలో చివరి దాకా ఏం జరగబోతుంది, ఏం అవ్వబోతుంది ఎవరికి తెలియదు, ఎవరిని కూడా గెస్ కూడా చేయలేం. అలాంటి ఒక కథని, అంటే భీమ్స్ అంటే మాస్ పాటలే చేస్తాడు, ఫోక్ పాటలే చేస్తాడు, కొంచెం సౌండ్ ఓరియంటెడ్ సినిమాలే చేస్తారనే వాళ్ళకి నేను డిఫరెంట్గా సినిమా చేస్తే ఎలా ఉంటుంది, సో నేను డిఫరెంట్గా ఎలా థింక్ చేస్తాను, నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నేను డిఫరెంట్గా మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుంది, అలాంటి మ్యూజిక్ చేయడానికి నాకు ఇది స్కోప్ అన్నమాట. దీని తర్వాత ఇలాంటి జానర్లో ఉండే సినిమాలన్నిటికీ చేయడానికి భీమ్స్ కూడా బాగా చేస్తాడనే ఒక నమ్మకాన్ని నాకు ఇచ్చినందుకు ఫస్ట్ అనిల్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ నరేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఇందులో నెక్స్ట్ ఇంకో 2 రోజులు ఇంకో పాట రాబోతుంది, అది కూడా లవ్ సాంగే. దాని తర్వాత ఆడియో ఫంక్షన్ రోజు ఒక పాట రాబోతుంది. సో ఐ హోప్ ఇప్పటిదాకా మీరు విన్న పాటలు నేను చేసిన దాంట్లో సో ద బెస్ట్ మెలడీస్ అని ఈ మూవీలో ఉన్నాయి. సో నేను ఇలాంటి పాటలు చేయగలని మీరందరూ బిలీవ్ చేస్తారని స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అండ్ ఇందులో చాలామంది యాక్టర్స్ గురించి మాట్లాడాలి, ఆడియో ఫంక్షన్లో మాట్లాడతాను. బికాస్ ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అన్బిలీవబుల్ అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. సో 12A రైల్వే కాలనీ ఒక సినిమా కాదు, మీరందరూ ఎంజాయ్ చేసే ప్రాపర్ ఎంటర్టైనర్ అన్నమాట. సో ఐ హోప్ మీరందరూ 21st వచ్చి మా చిట్టూరు శ్రీనివాసరావు గారికి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫర్దర్గా మళ్ళీ అల్లరి నరేష్ సార్తో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. ఆయన అవకాశం ఇస్తే మళ్ళీ కలిసి పనిచేయాలనుకుంటున్నాను. ఆయన పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాను. డైరెక్టర్ నాని గారికి కూడా చప్పట్లతో సాధారణంగా స్వాగతం యాక్చువల్లీ నాని గారి గురించి, డైరెక్టర్ నాని గారికి వెల్కమ్.
థ్యాంక్ యూ దా హాయ్ అండి. డైరెక్టర్ గారికి పెళ్ళి పెళ్ళి ఎప్పుడు రేపా ఎల్లుండా ఎల్లుండి. పెళ్ళి థ్యాంక్ యూ. అండ్ హ్యావ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భీమ్స్ గారు. అండ్ ఓకే, ఇంకొక అప్డేట్, రెండవ సాంగ్ కూడా ఇప్పుడు మనకి వినిపించబోతున్నారు.